వివిధ భారతి యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము ఇంకొన్ని బేతాళ కథలను విందాం. ముందుగా మనం వినబోయే కథ పేరు మహారాజు. విక్రమార్కుడు బేతాళుడిని భుజం మీద వేసుకుని నడవడం మొదలుపెట్టాడు. బేతాళుడు కొంత దూరం వరకు మౌనంగా ఉండి ఆ తరువాత, రాజా, హాయిగా రత్నఖచిత తల్పంపై పవళించవలసిన ఈ సమయంలో నీవు ఇలా ఒంటరిగా నన్ను మోయడం చూస్తుంటే నా మనసు తరుక్కుపోతున్నది. ఇంత శ్రమ కూర్చి నువ్వు సాధించబోయేది ఏమిటో నాకు అర్థం కాకపోయినా నీ పట్టుదలకు ముచ్చటేస్తున్నది. నీకు శ్రమ తెలియకుండా ఉండడానికి ఒక కథను చెబుతాను విను అంటూ ఇలా చెప్పడం ప్రారంభించాడు. విక్రమార్క మహారాజా, పూర్వము ధారానగరాన్ని ఏలుతున్న విజయేంద్రవర్మకు చాలా కాలానికి ఒక పుత్రుడు జన్మించాడు. అతనికి రాజేంద్రవర్మ అనే పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచి ఆశ్రమ విద్యను అభ్యసించాక పట్టాభిషేకం చేయాలనుకున్నాడు మహారాజు. అప్పుడు రాజ్యభారం మోయాలి అంటే అనుభవం ముఖ్యం కనుక కొంతకాలం యువరాజా వారిని దేశాటనకు పంపుదాం. వారి వెంట నా పుత్రుడు సుధాముడిని కూడా పంపుదాం. దేశకాలమాన పరిస్థితులపై వారికి అనుభవం కలుగుతుంది. ప్రజల మనోభీష్టాలు, ఆచార వ్యవహారాలు కూడా యువరాజా వారికి అర్థమవుతాయి అనేది నా అభిప్రాయము అని చెప్పాడు. సుకీర్తి మాటలు విన్న విజయేంద్రవర్మ కొద్దిసేపు ఆలోచించి, మహామంత్రి, మీ అభిప్రాయంతో మేము ఏకీభవిస్తున్నాం. ఓ సుముహూర్తం చూసి రాజేంద్రవర్మకు సుధాముడిని తోడు ఇచ్చి సంవత్సరం కాలం పాటు దేశాటనకు పంపుదాం అన్నాడు మహారాజు. కొద్ది రోజుల్లోనే ఓ సుముహూర్తాన రాజేంద్రవర్మతో పాటు సుధాముడు కూడా కలిసి దేశాటనకు బయలుదేరాడు. దేశ విదేశాలలో విశేషాలు చూస్తూ వారిద్దరూ కాశీపురం చేరారు. కాశీపురం మహారాజు విజయభూపాలుడు. అతనికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. కుమార్తె హేమలత అపూరూప సౌందర్య రాశి. ఆమె చెలికత్తెలతో కూడి రాజసౌధానికి సమీపంలో ఉన్న సరోవరంలో జలకాలాడుతూ ఉండగా రాజేంద్రవర్మ కంట పడింది. మిత్రులిద్దరూ కాశీనగరంలో పూటగౌళ్ల ఇంటిలో బస చేశారు. ఆ రాత్రి రాజేంద్రవర్మ సుధాముడితో, మిత్రమా, అంతటి అపురూప సౌందర్యాన్ని నేను ఇంతవరకు చూడలేదు. ఇక ముందు చూస్తానన్న నమ్మకం కూడా నాకు లేదు. అంతటి సౌందర్య రాశిని పొందలేని నా జన్మ వృధా. ఆమెను భార్యగా పొందేటందుకు ఏదైనా ఉపాయం చెప్పు అని అన్నాడు. యువరాజా, ఇక్కడ నీవెంత విరహాన్ని అనుభవిస్తూ ఆమెను భార్యగా పొందాలని తహతాలాడుతున్నావో అక్కడ ఆమె పరిస్థితి కూడా అంతేనన్నది యథార్థము. ముందుగా ఒక రాయబారిని పంపి ఆమె మనోగతం ఏమిటో స్పష్టంగా తెలుసుకుందాం. అంతవరకు కాస్త ఓపిక పట్టు అని చెప్పి మరునాడు అత్యంత విశ్వాసపాత్రుడగు ఓ రాయబారికి విషయం చెప్పి హేమలత మనోగతం తెలుసుకురమ్మని కోటకు పంపాడు. ఆ రాయబారి రత్నాల వ్యాపారి అవతారంలో తన తెలివితేటలు ప్రదర్శించి హేమలత ఏకాంత మందిరంలోకి ప్రవేశించి రాజేంద్రవర్మ వివరాలను విన్నవించి అతడు ఆమెను వివాహమాడవలనని అనుకుంటున్నాడని, ముందుగా తన సమ్మతిని తెలుసుకురమ్మని తనను పంపాడని చెప్పాడు. యువరాణి ఆ రాయబారికి ఏ సమాధానమూ చెప్పకుండా చక్కని పండ్లు, ఫలహారాలు పెట్టి అతని పొట్ట మీద సున్నముతో, వీపు మీద కాటుకతో చారను గీసి అతను వచ్చిన దారిని కాకుండా వెనుకవైపు ఉన్న రహస్యదారిని పంపించింది. రాయబారి రాజేంద్రవర్మను సుధాముడిని చేరి జరిగిన విషయమంతా పోసగుచ్చినట్లు చెప్పాడు. అంతా విన్న రాజేంద్రవర్మ, సుధామ, ఇంత కష్టపడి రాయబారిని పంపిస్తే హేమలత ఏమి సమాధానము చెప్పలేదు అంటే ఆమెకు ఈ వివాహం ఇష్టం లేదనుకోవాలా? అంతా తెలుసుకుని రాయబారి మీద ఆగ్రహించకుండా ఫలహారం పంపింది కనుక మౌనం అర్ధాంగీకారం అని అనుకుని సరాసరి రాజు దగ్గరకు వెళ్ళి నా వివరాలు చెప్పి నీ కూతుర్ని ఇచ్చి వివాహం చేయమని అడగాల? ఎటూ పాలుపోకుండా ఉంది. ఇప్పుడు ఏం చేయాలి అన్నాడు. యువరాజా, ఆవేశపడకండి. యువరాణి మౌనంలోనూ చర్యల్లోనూ గూఢార్థం గమనించక మీరిలా మాట్లాడుతున్నారు. స్త్రీకి సిగ్గు ఆభరణం. ఆ సహజమైన సిగ్గు తన చర్యల ద్వారా తెలిపింది. రాయబారికి ఫలహారం పెట్టడం వల్ల మనతో సంబంధం కలుపుకోవడం ఆమెకు ఇష్టం అంది. సున్నంతో పొట్ట మీద రాయడంలో అర్థం వెన్నెల రాత్రులు కలవడం ప్రమాదం కనుక కోట ముందు వైపు నిల్చుంటే తనని చూడవచ్చు అని, చీకటి రాత్రులు మాత్రం రాయబారిని తను ఏ వైపు నుండి పంపిందో ఆ వైపు నుండి తనని చేరుకోమని చెప్పింది. యువరాజా, హేమలత కూడా నిన్ను వివాహం చేసుకోవాలని గాఢంగా పరితపిస్తోంది అంటూ వివరించాడు సుధాముడు. శబాష్ సుధామ, శబాష్.
కాబోయే మంత్రికి ఉండవలసిన లక్షణాలన్నీ నీకు పుష్కలంగా ఉన్నాయి. నీ తెలివితేటలు అమోఘం. నాకు పట్టాభిషేకం జరగగానే నేను ముందు జారీ చేసే ఆజ్ఞ నిన్ను మంత్రిగా నియమించడమే అంటూ సంతోషంగా సుధాముడిని పొగడ్తలతో ముంచేశాడు రాజేంద్రుడు. యువరాజా, మీ పొగడ్తలకు కృతజ్ఞతలు. కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకన్నట్లు రేపే అమావాస్య కనుక మీరు హేమలత సాంగత్యాన్ని చేరవచ్చు. అప్పటిదాకా నన్ను పొగడ్తలతో ముంచెత్తక తొలిసారి ఆమెతో మాట్లాడే ప్రియవాక్యాలను మనసులో మననం చేసుకోండి అని చిన్నగా నవ్వుతూ రాజేంద్రుడికి చెప్పాడు సుధాముడు. మరునాడు రాత్రి కోట వెలుపల దాకా సుధాముడు తోడు రాగా రాయబారి చెప్పిన మార్గం మననం చేసుకుంటూ జాగ్రత్తగా హేమలత ఏకాంత మందిరంలోకి అడుగుపెట్టాడు రాజేంద్రవర్మ. అందంగా అలంకరించుకొని అతని రాక కోసమే ఎదురుచూస్తున్న హేమలత రాజేంద్రుడు ఆ మందిరంలోకి అడుగుపెట్టగానే ప్రేమపూరితమైన ఆహ్వానం అందించింది. ఇరువురు మనసు విప్పి మాట్లాడుకున్నారు. రాజేంద్రవర్మ పట్టాభిషిక్తుడయ్యేంత వరకు తమ ప్రణయాన్ని రహస్యంగా ఉంచాలని నిర్ణయించుకున్నారు. రాజేంద్రవర్మ హేమలతను ఆ రాత్రి గాంధర్వ వివాహం చేసుకున్నాడు. ఆ తరువాత వారిద్దరూ స్వర్గసుఖాలు అనుభవించారు. రాజేంద్రవర్మ తెల్లవారుజామున రహస్య మార్గం ద్వారా బయటకు వచ్చి తన కోసం వేచి ఉన్న సుధాముడిని కలుసుకుని పూటకోళ్ల ఇంటికి చేరుకున్నారు. ఆనాటి నుంచి రాత్రుళ్ళు రాజేంద్రవర్మ రహస్యంగా హేమలత ఏకాంత మందిరం చేరుకుని ఆమెతో ఏకాంతంగా గడపసాగాడు. ఇలా కొద్ది రోజులు గడిచాక ఒకనాటి రాత్రి హేమలత ఒక పొడుపు కథను పొడిచి దాన్ని రాజేంద్రవర్మను విప్పమంది. అది విప్పడం అతనికి సాధ్యం కాలేదు. యువరాజా, నేను పంపిన కష్టతరమైన సంజ్ఞలను అర్థం చేసుకున్న మేధావులైన మీరు ఇంత చిన్న పొడుపు కథను విప్పలేకపోవడం ఆశ్చర్యంగా ఉంది అందామె. అందుకు రాజేంద్రుడు, యువరాణి, నువ్వు అనుకున్నట్లు నువ్వు పంపిన సంజ్ఞలను అర్థం నిజంగా నాకు తెలియలేదు. దానికి అర్థం నాకు విడమర్చి చెప్పింది నా మిత్రుడు సుధాముడు. ప్రస్తుతానికి అతడు నాకు మిత్రుడు. నేను రాజయ్యాక అతడు నాకు మహామంత్రి అన్నాడు గర్వంగా. రాజేంద్రుడి మాటలకు హేమలత ఆలోచనలో పడింది. తెలివి తక్కువ రాజు, తెలివైన మంత్రి, రాజ్యానికి రక్షణ ఒక్కొక్కసారి ప్రమాదం కూడా. కీడెంచి మేలంచమన్నది నానుడి. ఆ క్షణంలో హేమలతకు సుధాముడి మీద ద్వేషం కలిగింది. తెల్లవారుజామున రాజేంద్రవర్మ బయలుదేరినప్పుడు ఒక మూట అతనికి అందించింది హేమలత. ఏమిటిది అంటూ అడిగాడు వర్మ. యువరాజా, మన ఇద్దరి కలయికకు వారధి వేసింది సుధాముడు. అతనే కనుక నా మాటలకు అర్థం చెప్పకపోయినట్లయితే మనమిద్దరం కలుసుకునే వాళ్ళమే కాదు. కోటలో నేను, పేటలో మీరు విరహంతో దహించుకుపోయేవాళ్ళం. అందుకే ప్రస్తుతానికి సుధాముడికి నా కానుకగా ఈ తినుబండారాలను అందించండి అని చెప్పింది. రాజేంద్రవర్మ ఆమె అందించిన తినుబండారాలను తీసుకొచ్చి సుధాముడికి అందిస్తూ జరిగిన విషయం మొత్తం పూసగుచ్చినట్లుగా చెప్పాడు. అదంతా విన్న సుధాముడికి మనసులో ఒక్క క్షణం అనుమానం కలిగింది. తన అనుమానం నివృత్తి చేసుకోకుండా ఆ తినుబండారాలు ముట్టుకోకూడదని తలచి అక్కడే తారట్లాడుతున్న ఊరకుక్కను దగ్గరకు పిలిచి ఓ మిఠాయిని దానికి పెట్టాడు. అది తిన్న వెంటనే ఆ ఊరకుక్క గిలగిలా తన్నుకుంటూ ప్రాణాలు విడిచింది. ఆ దృశ్యం చూసిన మిత్రులిద్దరూ బొమ్మల్లా బిగుసుకుపోయారు. కొంతసేపటికి తేరుకున్న తరువాత రాజేంద్రుడు ఆవేశంతో ఊగిపోతూ, రాక్షసి, నా ప్రాణమిత్రుడివైన నీ ప్రాణాలు తీయించడానికి ఇంత కుట్ర పన్నుతుందా? ఇప్పుడే వెళ్ళి ఆ రాక్షసి ప్రాణాలు తీస్తాను అంటూ బయలుదేరబోయాడు. యువరాజా, ఆవేశపడకు. మనం ఇప్పుడు దేశాటనలో ఉన్న బాటసారులం. యువరాణి నన్ను చంపడానికి కారణం నాకున్న అమోఘమైన తెలివితేటలు. ఆమె నా తెలివితేటలతో పాటు మీ పట్ల నా విశ్వాసాన్ని కూడా శంకించింది. అందుకనే నా ప్రాణాలు తీయటానికి ఈ కుట్ర పన్నింది. నేను చెప్పినట్లు చేయండి, ఆమెకు తగిన గుణపాఠం నేర్పుదాం అంటూ ఏం చెయ్యాలో రాజేంద్రుడికి చెప్పాడు సుధాముడు. వెంటనే రహస్యదారి గుండా యువరాణి ఏకాంత మందిరంలోకి ప్రవేశించి రాజేంద్రవర్మ, యువరాణి, నీవు ఎంతో కృతజ్ఞతతో ఆ తినుబండారాలు పంపావంటే సుధాముడు నమ్మడం లేదు. ఈ ఉంగరం తెచ్చి చూపిస్తాను అన్నాను. ఇవ్వు, రాత్రికొచ్చేటప్పుడు తెస్తాను అంటూ నమ్మకంగా చెప్పాడు. తను ఉంగరం ఇస్తే సుధాముడు ఆ విషపు తినుబండారాలు తింటాడన్న విషయం తప్ప ఆ తినుబండారాలు విషపువి అన్న విషయం సుధాముడికి రాజేంద్రవర్మకి తెలిసిపోయిందన్న విషయాన్ని ఊహించని హేమలత తన ఉంగరాన్ని రాజేంద్రుడికి ఇచ్చింది.
ఉంగరం తెచ్చిన నాటి నుంచి రాజేంద్రవర్మ హేమలతను కలుసుకోవడం మానేశాడు. అందువల్ల సుధాముడి విషయంలో తను పన్నిన కుట్ర సఫలమైందో విఫలమైందో ఆమెకు తెలియకుండా పోయింది. ఇదిలా ఉండగా హేమలత సోదరుడు హఠాత్తుగా జబ్బున పడ్డాడు. దేశ విదేశాల్లో ఉన్న ఎంతోమంది వైద్యులు చూసినా రోగం ఏమిటో ఎవ్వరికీ అంతుబట్టలేదు. ఆ రాజకుమారుడు రోజురోజుకీ క్షీణించిపోతూ ఓ దుర్ముహూర్తాన మరణం పాలయ్యాడు. వంశోద్ధారకుడు చనిపోవడంతో మహారాజు కృంగిపోయాడు. యువరాజు మరణం పాలైన మరునాడు 2 మునులు రాజసభలోకి ప్రవేశించి, మహారాజా, నీ కుమారుడు వ్యాధి పీడితుడై మరణం పాలు కాలేదు. ఇదంతా ఓ భూతం చేసిన పని. రాత్రి మేం ఒక కార్యం మీద శ్మశానం వద్దకు పోగా అక్కడ ఒక భూతం యువరాజు మృతదేహాన్ని పీక్కు తింటూ మాకు కనిపించింది. మేము మా తపశ్శక్తితో దాన్ని బంధించగా అది మమ్మల్ని బతిమలాడుకొని ఈ ఉంగరం మాకిచ్చి పారిపోయింది. ఆ క్షణంలో మాకు ఆ భూతం పట్ల జాలి కలిగినా మనుష్య రూపంలో ఉన్న దాన్ని అశ్రద్ధ చేస్తే అది మీ రాజకుటుంబాన్నే కాక ప్రజలను కూడా బాధిస్తుందని మీకు ఈ విషయం చెబుతున్నాం. కనుక ఈ ఉంగరం ఆధారంగా ఆ భూతాన్ని గుర్తించి దానికి దేశ బహిష్కరణ విధించండి అంటూ సుధాముడు హేమలత రాజేంద్రవర్మకిచ్చిన ఉంగరాన్ని మహారాజుకు అందించాడు. ఉంగరం ఆధారంగా ఆ భూతం హేమలత అన్న విషయం గుర్తించి ఆమెకు దేశ బహిష్కరణ విధించి కొడుకు పోయిన దుఃఖం, కూతురు భూతాన్ అన్న అవమానం భరించలేక రాజదంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. దేశ బహిష్కరణకు గురై అడవిలో కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న హేమలతను సుధాముడి సలహా మేరకు క్షమించి తన వెంట ధారానగరం తీసుకుపోయి తల్లిదండ్రుల అనుమతితో పరిణయమాడి పట్టాభిషిక్తుడయి సుధాముడిని మంత్రిగా నియమించుకుని ధారానగరాన్ని జనరంజకంగా పరిపాలించాడు అని చెబుతూ కథను ముగించాడు బేతాళుడు. విక్రమార్క మహారాజా, కథ మొత్తం విన్నావు కదా. ఈ కథలో రాజదంపతుల ఆత్మహత్యకు కారకుడు సుధాముడిని చంపాలని కుట్ర పన్నిన హేమలతదా, మిత్రుడు కోసం ఆమెను నమ్మించి ఉంగరం తెచ్చిన రాజేంద్రవర్మదా, లేకపోతే కాబోయే మంత్రి అయి ఉండి కూడా హేమలతకు గుణపాఠం నేర్పే పేరుతో ఆ ఉంగరాన్ని మహారాజుకు అందించి అందువల్ల జరగబోయే పరిణామాలు ఊహించని సుధాముడిదా? ఎవరిదో చెప్పు. తెలిసి మౌనభంగం కలుగుతుందని ఊరుకున్నావా? నీ తల 1000 వక్కలవుతుంది అంటూ చిక్కు ప్రశ్న వేశాడు బేతాళుడు. బేతాళుడి ప్రశ్నకు సమాధానంగా విక్రమార్క మహారాజు, బేతాళ, రాజదంపతుల ఆత్మహత్యలకు ఈ ముగ్గురూ కారణం కాదు. స్త్రీ భర్త పరాయి మగాడి కంటే ఉన్నతుడిగా ఉండాలని అనుకోవడం సహజం. హేమలత తను కోరుకున్న వ్యక్తి భవిష్యత్తులో ఒక రాజ్యానికి రాజయ్యి రాజ్యభారాన్ని మోయవలసి ఉన్నది. తనకంటే తెలివైన మంత్రిని పక్కన పెట్టుకుని రాజ్యభారం వహించడం అన్ని విధాల క్షేమం కాదని అంతకుముందు చరిత్ర రుజువుపరిచి ఉన్నది. ఆ కారణం చేత తన భర్త కంటే తెలివైనవాడు, మరో రకంగా తనకంటే తెలివైనవాడు సుధాముడు అన్న అసూయతో హేమలత అతడిని చంపాలని అనుకున్నది, కానీ మరో కారణం కాదు. రాజేంద్రవర్మ ఆవేశపూరితుడే కానీ ఆలోచనాపరుడు కాదన్నది స్పష్టమైన విషయమే. సుధాముడిని చంపదలిచిన హేమలతకు గుణపాఠం నేర్పి తనకి ఆమె పట్ల ఉన్న ప్రేమ కంటే అనుక్షణం తన ఆలోచనలలోని పొరపాట్లను సరిదిద్దుతూ తన శ్రేయస్సును కోరే సుధాముడి పట్ల ఉన్న ప్రేమాభిమానాలు, స్నేహానురాగాలు రుజువుపరచదలుచుకున్నాడే కానీ రాజదంపతుల మీద కానీ హేమలత మీద కానీ పగలేదు, ప్రతీకారము లేదు. సుధాముడు రాజేంద్రవర్మ కోసం ఆనందంగా ప్రాణత్యాగం చేయగలిగిన విశ్వాసపాత్రుడు. హేమలతలోని అసూయ, ద్వేషము 2 వైపులా పదునున్న కత్తి వంటిది. అది పరాకుగా ఉపయోగిస్తే పట్టుకున్న వారి చేతినే తెగవేస్తుంది. ఇప్పుడు తన మీద పుట్టినట్లే భవిష్యత్తులో ఆమెకి రాజేంద్రవర్మ మీద కూడా పుట్టదన్న నమ్మకం లేదు. ఒకవేళ అలా జరగకపోయినా ఆమె ధారానగరానికి పట్టుపురాణి అయితే రాజేంద్రవర్మ కొలువులో తెలివైన వారికి స్థానం లభించదు. అయితే ఆ రాజ్యంలో తెలివైన వారు ఇతర దేశాల రాజులను ఆశ్రయించి ఆ కారణంగా ధారానగరంపై పగబూనుతారు. అది రాజ్యానికి మరీ ప్రమాదం. అందుకనే రాజేంద్రుడు మనస్ఫూర్తిగా ప్రేమించిన హేమలతకు గుణపాఠం చెప్పి ఆమెలోని అవలక్షణాలను సరిచేసి ఆమెను సుగుణవతిగా మార్చిన తర్వాత రాజేంద్రవర్మతో పరిణయం చేయాలని కోరుకున్నాడే తప్ప ఆమె మీద వీసమెత్తైన పగతో ఆ పని చెయ్యలేదు. బేతాళ, ఆ రాజపుత్రుడు విధివశాత్తు మరణం పాలయ్యాడు.
పుత్రిక ఈ ఇద్దరు మిత్రులు పన్నిన పన్నాగం వలన భూతమైంది. మొదటిది తప్పించలేనిది, రెండవది ఆ రాజు ఆలోచిస్తే అవగతమయ్యేది. కానీ రాజు అనేవాడికి ఉండవలసిన ధీరత్వాన్ని మరచి తను మరణిస్తే రాజులేని ఆ రాజ్యం ఏమవుతుందో అన్న ఆలోచన లేకుండా ఆత్మహత్యకు పాల్పడిన విజయభూపాలుడే దోషి. కానీ సుదాముడు, రాజేంద్రవర్మ, హేమలతలలో ఎవ్వరూ కాదు అంటూ సమాధానం చెప్పాడు విక్రమార్కుడు. విక్రమార్కుడి మౌనం భంగం కలగడంతో బేతాళుడు అదృశ్యమై తన నివాసమైన చెట్టు కొమ్మను చేరుకున్నాడు. తరువాయి భాగంలో ఇంకొన్ని కథలను విందాం. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.